హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఇదే నా ఛానల్ డాష్‌బోర్డ్. ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అప్లికబుల్ అయ్యింది. నా ప్రెజెంట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు. 4.8K నియర్ ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 45 డేస్ అయితుంది. ఛానల్ మానిటైజేషన్ అయింది గానీ, ఓన్లీ 3 మిలియన్ షార్ట్స్ ఏవైతే అప్లికబుల్ ఉంటుందో అది మాత్రం మానిటైజ్ అయింది. ఏదైతే 4000 సబ్స్క్రైబర్స్ మనీ జనరేట్ అయింది ఉండే మానిటైజేషన్ అయితే నాకు జరగలేదు. మీరు చూసుకున్నట్లయితే అనలిటిక్స్‌లోకి వెళ్తే, అనలిటిక్స్‌లో హైయెస్ట్ ఒక వీడియోకొచ్చింది. 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి. ఆ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ 4500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక్క షార్ట్‌తోనే వచ్చారు నాకు ఆల్మోస్ట్. సో, అందుకే నాకు చాలామంది ఫుల్ వీడియోస్‌తోనే 30 డేస్‌లో కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళున్నారు. కానీ నాకు ఫుల్ వీడియోస్ చేయడానికి నా డ్రోన్ తోటి నాకు మాక్సిమం పాసిబిలిటీ అనేది లేదు. సో, నేను షార్ట్స్‌నే ఎంచుకున్నాను ఎక్కువ. మీరు చూస్తే ఛానల్ డాష్‌బోర్డ్‌లో చూసారు కదా! లాస్ట్ సబ్స్క్రైబర్స్ ఎలాగొచ్చారు, ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. నాకు ఛానల్ వైలేషన్ అంటే మీకు అక్కడ చూసుకోవచ్చు. ఛానల్ వైలేషన్ ఒకటి పడింది. ఇది సూపర్స్, మెంబర్‌షిప్స్ ఇలాగ అప్లికబుల్ అవుతుంది. ఇలా మానిటైజేషన్ అనేది ఫస్ట్ మానిటైజేషన్ ఇలా జరుగుతది. 3000 అవర్స్ ఆర్ 3 మిలియన్ వ్యూస్, షార్ట్ వ్యూస్. దానికి మాత్రం ఇలా ఓపెన్ అయితది. సూపర్స్ అండ్ మెంబర్‌షిప్స్ వస్తాయి. మీరు చూసారు కదా! యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్. ఈ గెట్టింగ్ పెయిడ్ అనేది ఇంకా రాదు. ఎందుకంటే అది 4000 వీడియో వాచ్ అవర్స్ అవ్వాలి. చూసారు కదా! అది లీవ్ అని కొడితే మీకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది పోతది. మళ్ళీ అప్లికబుల్ అవ్వడం చాలా కష్టం. అదైతే జరగని పని. ఇలా మీకు చాలా చెత్తంతా ఇస్తాడు. అయన్నీ చదువుకొని మనం ఎంతవరకు వీలైతే ఏది యూజ్ అయితే అది తీసుకోవాలి. ఇదంతా ఉంటుంది. చూసారు కదా! ఇలా మెంబర్‌షిప్స్‌లోకెళ్తే మీరిలా సెర్చ్ చేసుకోవచ్చు. మెంబర్‌షిప్ ఆఫర్స్ అనేవి లెవెల్స్ ఉంటాయి. మాక్సిమం 6 లెవెల్స్ వరకు చేసుకోవచ్చు. నేను 3 లెవెల్స్ పెట్టాను. 3 లెవెల్స్‌కి మనీ అనేది పాపులర్ ఏదైతే ఉంటుందో పాపులర్‌ది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కంటెంట్ ఎక్కువుంది అనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డిఫాల్ట్ పెక్స్ బ్యాడ్జెస్ ఇస్తారనమాట. మీకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకుంటే వాళ్ళకి బ్యాడ్జ్ అలొకేట్ అయితది. ఆ బ్యాడ్జెస్ అనేవి కలర్స్‌లో ఉంటాయి. ఇలా నేను 67% ఫిల్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ మెంబర్‌షిప్ ఆఫర్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఫిల్ చేశాను. దానికి తర్వాత అనౌన్స్ యువర్ మెంబర్‌షిప్స్ ఇవి. అంటే మీరెవరైనా మెంబర్‌షిప్ తీసుకుంటే మీ వీడియో చివరిలో వాళ్ళ మెంబర్‌షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి. అది మంచిదే. మంచి ఆప్షన్ ఇచ్చారు అది మాత్రం. ఇలా నాకు ఏవైతే పోస్ట్ చేయాలో లాస్ట్ ఆప్షన్ నేను ఒకటి ఫిల్ చేయాలి. ఏదో ఒక పోస్ట్ పెట్టాలనమాట. చూసారు కదా! ఏదో ఒక పోస్ట్ హాయ్ అనో లేదంటే ఏదైనా ఏదైతే పోస్ట్ చేస్తే ఫైనల్లీ 67% ఏదైతే ఫిల్ అయ్యి ఉందో మెంబర్‌షిప్స్‌కి మనం కొన్ని ఆప్షన్స్ అనేవి అవైల్ చేసుకోవాలి కదా! సో, ఈ పోస్ట్ అనేది ఫైనల్‌గా చేస్తే 100% ఫిల్ అయ్యి మనకి జాయిన్ అనే ఆప్షన్ మీ యొక్క ఛానల్ పేజ్ మీద డిస్‌ప్లే అయితది. అంటే ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే అంటే మంత్లీ రూ. 89 అని గాని, రూ. 199 అని గాని, రూ. 119 అని గాని మీకు ప్రతి మంత్ వాళ్ళు పే చేస్తూ ఉంటారనమాట. అలా మెంబర్‌షిప్స్ ఎవరైనా తీసుకుంటే మీకు ఆ మెంబర్‌షిప్‌లో కనిపిస్తూ ఉంటది. చూసారుగా ఇలా పోస్ట్ చేశాను. క్రియేట్ పోస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ డన్ అని వస్తుంది. చూపిస్తాను చూడండి. కనిపిస్తూ ఉంటది మీకు. నేను చూసారు కదా! నాకు జాయిన్ అనే ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. నేను ఈరోజే చేశాను కాబట్టి నాకు తెలిసి టైం పడతదేమో. నిజంగా థ్యాంక్ యూ ఆల్. నిజంగా మీ వల్లే ఫ్రెండ్స్ మీరందరి వల్లనే డ్రీమ్ ఆఫ్ డ్రోన్ 45 డేస్‌లోనే అసలు నేను ఓన్లీ డ్రోన్ కంటెంట్‌లో షార్ట్స్ మాత్రమే చేశాను. ఒక వీడియోస్ కూడా నాకైతే పాపులర్ కాలేదు. జస్ట్ నేను షార్ట్స్‌తోనే సక్సెస్ అయ్యాను. ఈ 3 మిలియన్స్ ఏదైతే మానిటైజేషన్ మెంబర్‌షిప్స్ అండ్ ఆహ్, ఏదైతే ఇప్పుడు ఎనేబుల్ అయిందో మానిటైజేషను అది కేవలం షార్ట్స్ వల్ల అయింది. ఏది వీడియోస్ ద్వారా అయితే అవ్వలేదు. కానీ మనీ జనరేట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అంటే డాలర్స్ రూపంలో మీకు జనరేట్ అవ్వాలంటే మాత్రం 4000
వాచ్ అవర్స్ అనేది వీడియోస్‌లో రావాలి. వీడియోస్‌లో రాకపోతే మాత్రం మీకు మనీ అనేది జనరేట్ అవ్వదు. ఈ 3,000,000 వ్యూస్ వచ్చినా గానీ, ఈ మెంబర్‌షిప్స్‌తో కూడుకున్నది. ఎందుకంటే మెంబర్‌షిప్ తీసుకుంటేనే మీకు డబ్బులొస్తాయి. లేదంటే లేదు. కష్టం. కొంచెం లెంతీ వీడియోస్ ఉంటది. స్కిప్ చేయొద్దు. కొంచెం చూడండి, ఫస్ట్ టైమ్ ఇది వీడియో ఎడిట్ చేశాను కూడా. మీరు చూసారు కదా! ఇలా మానిటైజేషన్ పోస్టులు పెడుతూ ఉంటాను. ఆ పోస్ట్స్ అనేవి కూడా మీ మెంబర్స్‌కి కనిపిస్తది. చూసారు కదా! పైన ఆల్ ఛానల్ మెంబర్‌షిప్సా, పబ్లిక్ అని ఉంటది. ఆల్ ఛానల్ మెంబర్‌షిప్ అని సెలెక్ట్ చేసుకోవాలి మనం. రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ క్రియేట్ పోస్ట్ అయితే చేశాను. డన్ అని చేసినప్పుడు రిఫ్రెష్ అయితే అక్కడ చూసారు కదా! రిఫ్రెష్ చేయంగానే డన్ అని వచ్చింది. సో, అయిపోయింది. టర్న్ ఆన్ చేయండి. 100% కంప్లీట్ అయింది కదా! టర్న్ ఆన్ చేస్తే మీకు జాయిన్ అనే బటన్ ఎనేబుల్ అయితది. చూసారు కదా! ఇలా సెక్యూరిటీ ఫీచర్స్ అవన్నీ మీకు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అంతే. టర్న్ ఆన్ చేసిన వెంటనే మీకు మెంబర్‌షిప్స్ అనేవి టర్న్ ఆన్ అవుతాయి. చూసారు కదా! మీకు ఇలా కనిపిస్తది. వన్స్ టర్న్ ఆన్ అయిన తర్వాత మెంబర్‌షిప్స్ అనేవి మీరు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, మెంబర్‌షిప్స్ తీసుకున్నా, వాళ్ళు ఎంత పే చేశారో అన్నీ కూడా అనాలిటిక్స్‌లో ఇక్కడ కనిపిస్తూ ఉంటది మీకు. డాష్‌బోర్డ్‌కెళ్తున్నాను. చూసారు కదా! ఇది నా మానిటైజేషన్ యొక్క కథ. ఈ డ్రీమ్ ఆఫ్ డ్రోన్ యొక్క కథ. ఇక్కడ జాయిన్ అనే బటన్ రావాలి. ఇంకా రాలేదు. నాకు తెలిసి ఎనేబుల్ అవ్వడానికి టైం పట్టుద్దేమో. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఇది జస్ట్ మెయిల్ ఐడీ. యూట్యూబ్ మీరు అది ఎప్పుడైతే మెంబర్‌షిప్ తీసుకున్నా మెయిల్ వస్తుంది మీకు. వెంటనే 20 మినిట్స్‌లోనే వచ్చేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ వన్ స్టెప్ క్లోజ్ టు ద లాంచింగ్ మెంబర్‌షిప్స్ అని యాక్టివేట్ అయిపోతుంది. 20 మినిట్స్‌లోనే అయిపోతుంది. అది రివ్యూ కూడా చేస్తారు వాళ్ళు. అంతే. జస్ట్ ఇలా పోస్ట్ పెడుతూ ఉంటాను. ఈ బ్యాడ్జెస్ మీకు చెప్పాను కదా! బ్యాడ్జెస్ వస్తాయని మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు లెవెల్ 1 బ్యాడ్జెస్ అని, లెవెల్ 2 బ్యాడ్జెస్ అని, లెవెల్ 3 బ్యాడ్జెస్ అని ఉంటాయి. ఇది యాక్చువల్‌గా నాది అబౌట్ అంటే ఇందులో ఉంటుంది నాది డీటెయిల్స్ అన్ని. నాకు 3.2 మిలియన్స్ చూసారు షార్ట్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.